అందరూ ఒక నిమిషం కూర్చుందాం. ఈ సమయంలో ఈ పురుషుల ఆదివారానికి సంబంధించి ఆహ్వాన పలుకులు బొద్దుకొల్ల డేవిడ్ రాజు గారు వారు ముందుకు వచ్చి మొదటి ఆహ్వాన పలుకులు వారు తెలియజేస్తారు. తదుపరి కైలే మోజెస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన. ఈ గ్రీటింగ్స్ తర్వాత కైలే మోజెస్ గారు ప్రారంభ ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేయించున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. సండే స్కూల్ పిల్లలకి, యూత్ వారికి, స్థలమైత్రి వారికి మా మెనస్ సండే తరఫున చేరవచ్చిన మీ అందరికీ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మా తోటి పురుషులందరికీ ఈ మెనస్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హ్యాపీ మెన్స్ సండే. చాలా మంచిది, చాలా సంతోషం. ఈ యొక్క మెన్స్ సండే మరి ఆల్మానిక్లో లేనప్పటికీ మరి అన్ని సండేలు, అందరు సండేలు జరుగుతున్నాయి. ఈ పురుషులతో ఒకటే జరగట్లేదని అయ్యగారు ఆలోచన చేసి ఈ యొక్క మెన్స్ సండే పెట్టడం జరిగింది. మరి అన్ని సండేలు జరుగుటకు మరి మేమందరం ప్రోత్సహించి మరి మీకు తగిన డబ్బులు ఇచ్చి చివరికి మా మనసు సండే చేసుకున్నట్టుకు మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయినాయి. మరి ఏం చేయాలని ఆలోచన చేస్తే రాత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తక్షణ సాయం కింద 3,000 కోట్లు అప్పు తెచ్చి ఈ యొక్క డెకరేషన్ చేయటం జరిగింది. మరి కావున మీరు అందరూ అర్థం చేసుకొని మా యొక్క ఆరాధనలో మరి మీరు మౌనంగా ఉండి మా యొక్క ఆరాధనలని, ప్రార్థనలని, వాక్య పరిచర్ని మరి మీరు ప్రోత్సహించి మమ్మల్ని బలపరుస్తూ మరి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆరాధనను ముందుకు కొనసాగించాలని, ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. ప్రత్యేకమైన ఆహ్వాన పలుకులు తెలియజేస్తున్న బట్టి దేవుడి గారి కొందనములు. సమయంలో మోయస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆరాధన చేయవలసిన వారు మొదట నత్తా వాసు, రత్నారావు గారు, ఈశ్వరరావు గారు, రాజేష్. వాసు గారు, రత్నారావు గారు, ఈశ్వరరావు గారు, రాజేష్ గారు వీరు సిద్ధపాటు కలిగి ఉండాలని. ఒకవేళ మీకు ఫోన్లో పంపించాం, ఆరాధన క్రమం కావాలంటే అమ్మగారి దగ్గర అవి పేపర్స్ ఉన్నవి మీరు తీసుకోవాల్సిందిగా మనం చేయించున్నాం. సర్వాధికారిని పాదాలకు వందనములు తండ్రి. నాయనా, గతించిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా తోటి వారు ప్రభా మమ్మల్ని విడిచి చాలామంది వెళ్ళిపోయారు నాయన. మమ్మల్ని మాత్రం సజీవులుగా ఎంతవరకు ఉంచినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన మా గ్రామాన్ని, సంఘాన్ని ప్రభా నాన్న ఏ గొడవలు లేకుండా, నన్ను ఏ కలహాలు లేకుండా శాంతి సమాధానంగా కాచినందుకు స్తోత్రాలు. తుఫాను వల్ల కానీ వరదలో కూడా నాయన దేని వల్ల కూడా హాని కలగకుండా నాయన మా గ్రామాన్ని కాచినందుకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ పురుషుల ఆదివారం చేసుకుంటాకి మాకు సమీక్షినందుకు వందనాలు నాయన. నీ స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన సేవకులను నడిపి మమ్మల్ని ఇలా నడిపించిన సేవకులను నాయన దీవించండి, వారి బిడ్డలను దీవించండి నాయన. నాయన నీ కాపుదల కాచి నాయన వాతావరణాన్ని నాయన విద్యుత్ నీ స్వాధీనంలో ఉంచుకుని నాయన ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధన బాగా జయప్రదం చేయగలరని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఉండగా ఆరాధన ప్రారంభం చేసుకుందాం. సంఘమంతా లేచి నిలబడి ఉండగా ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఆరాధన క్రమం నత్తా వాసు గారు, రత్నారావు గారు, ఈశ్వరరావు గారు, రాజేష్ గారు ఒకరు వెంబడి ఒకరు క్రమంగా వచ్చి ఒక ఆరాధన చేయవలసిందిగా మనం చేయించున్నాం. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన దేవుడి యందు ప్రభువైన యేసుక్రీస్తునందు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉల్లాసించి ఉత్సహించదము, సంతోషించదము. ఓ ప్రభువా మా పెదవులు తెరుము.
తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. తండ్రివైన దేవ, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షణగా ఇచ్చుట వలన లోకమునకు ఎంతో ప్రేమించినవని రుజుపరుచుకున్నందునకును నిన్ను స్తుతిస్తున్నాము. కుమారుడు అయిన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మును నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మామూలే చేయబడినందులకై నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడమైన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగయుగములకు సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము ఒప్పుకోలు పిలుపు వాక్యం విందుము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడును కాను. మనము పాపము లేని వారిని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యము, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడగును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనమే పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపను నియమతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరమైన తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయుము. పశ్చాత్తాప వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగన మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగన ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపం క్షమించి వాటి నుంచి మనం విడుదల చేసి మన అర్థం దిద్దుకొరకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువుని స్తుతించుడి. అందరము లేచి కీర్తనలో కీర్తనలు 137వ కీర్తన 1వ అధ్యాయం నుండి 3వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠం చదువుకుందాం. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. సియోను కొండ మీదకి దిగి వచ్చి హారోను మంచు నుండు ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు.
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామేన్. కూర్చుందాం ప్రియులారా. రత్నసాగర్ గారు. మొదటి పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుంచి 23 వరకు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుంచి 23 వరకు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఒక కర్ర తనఖా తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటివారుగు ఇశ్రాయేలులదనియు పేర్లు రాయము. మరి యొక్క తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయేలులకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలు వారందరినియు రాయము. అప్పుడు అది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించి అవి నీ చేతిలో ఒకటే తునక అగును. ఇందుకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అవి నీ జనులు నిన్నడగగా ఆ 2 తునకాలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారికి ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతును, యోసేపు అను ఆ తునకాను యూదావారి తునకాను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతుల్లో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏ జనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారి ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన కానీ తమ చేసిన హే క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదును. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉండును. ఈ వాక్యం దేవుడు దించిన. దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. రెండవ పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న లేఖన భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.
శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఇంతటితో ఈ లేఖనము సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరము నిలువబడి ఉండగా సువార్త పాఠ్యభాగము చదువుకుందాం. చిట్టుబాబు గారు ముందుకు వచ్చి సువార్త పాఠం చదివి వినిపిస్తారు. సువార్త పాఠముగా పరిశుద్ధులైన యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడును నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి పోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అందరం కూర్చుందాం. ఈ సమయంలో పురుషులు అందరూ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతం, దేవుణ్ణి స్తుతించుడి లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన గీతం ముందుకొచ్చి పాడాలని మనం చేర్చున్నాం. పురుషులందరూ, వివాహమైన వారందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా మనము చేర్చున్నాము. వివాహమైన వారు అందరూ ఒక చిన్న కీర్తనే పాడటం జరుగుతుంది. వివాహమైన వారందరూ దయచేసి ముందుకొచ్చి పాడటం జరుగుతుంది.
రావాలి. మోజేస్ గారు, సుగుణ్ రావు గారు అందరూ రావాలి. ఒక్క నిమిషం రండి అండి. కిరణ్ గారు రండి. అందరూ రండి అండి. దేవదానం గారు రండి. అంకులు యెహోషువ అంకులు అందరికి వచ్చిన కీర్తనే పాడదు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయన స్తుతించుడి బోరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో ఆ స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తాంబూరతోను నాట్యముతోను తాంబూరతోను నాట్యముతోను తంతి వాద్యములతో తంతి వాద్యములతో ఎల్లప్పుడూ దేవుని
స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ప్రేరణ గ్రోవులు చల్లగను ప్రేరణ గ్రోవులు చల్లగను జల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మరి క్లాప్స్ కొడదాం, అభినందిద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము అందించడానికి మన మధ్యలో పెద్దలు ఇరువురు, మొదట చొక్కా యశ్వాదం గారు వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. తదుపరి మరి నేను చివరి నిమిషంలో కోరినప్పుడు ప్రేమతో అంగీకరించారు యెహోషువ అంకుల్ గారు, వారు రెండవ వర్తమానము అందించడం జరుగుతుంది. ఈ సమయంలో డేవిడ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. బొద్దుగోల డేవిడ్ గారు వాక్యం గురించి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా మహోగణుడా మహోన్నతుడా నీ బంగారు పాదములకు అక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ 2025 సంవత్సరం ప్రభువా నవంబర్ మాసం 2వ ఆదివారంలో ప్రవేశపెట్టి ఈ మనసు సండే జరిపించుకుంటాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని, వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు వరకు జరిగించిన ఆరాధన అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మేము ప్రత్యేకమైన సమయంలో నాయన వాక్య పరిచర్యకి వెళుతుండగా ప్రభువా, నాయన వాక్య పరిచర్య నాయన ప్రిపేర్ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను బలపరచండి ప్రభా. ఆ బిడ్డలకు ధైర్యాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మీరే ఉండి మహిమ తెచ్చుకోండి ప్రభా. వారి నోటికి బోరగా ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదట చొక్కా యశ్వాదం గారు వారు ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ రెండు వర్తమానాలకి మధ్యలో మోయస్ గారు ఒక పాట పాడతారు. సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేయించున్నాం. అయ్యగారికి వందనాలు, సంఘం అంతటి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను పురుషుల ఆదివారం అంటే ఏదో 2 మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని గురించి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మోసం గురించి. మనిషి మోసం చేయటం అంటే ఎట్టుంటుందో, మోసం చేసినాక
ఎట్టుంటుందో తెలుసుకొని ఉందామని నా ఆశ. ఒక రాజుకి 2 కుమారులు. అయితే తండ్రికి పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికి చిన్న సంతానం. ఎంతమంది అన్నా ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. చిన్న సంతానం మీద ఏమో తల్లి ఉంటుంది, పెద్ద కొడుకు మీద మటుకి తండ్రికి ఉంటుంది. అయితే ఒక రాజుకి 2 కొడుకులు. వాళ్ళు ఒక కొడుక్కి, పెద్ద కొడుక్కి తండ్రి ఏమంటాడంటే, ఆయన ముసలోడు అయిపోయాడు, కళ్ళు కనపడతలేదు, ఎక్కడికి వెళ్ళే సమయం లేదు ఆయనకి, నడిచే వయసు లేదు, ముసలోడు అయిపోయాడు, కళ్ళు కనపడతలేదు. అయ్యా నేను ఇక ఉంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, నువ్వు నాకు ఒకటి చేసి పెట్టిన ఆయన అని పెద్ద కొడుకుని అడుగుతాడు. నువ్వు వేటకెళ్ళి ఏదో ఒకటి వేటాడి ఒక జంతువుని కొట్టుకొని తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టిన ఆయన, నా దగ్గర దీవులని నిన్ను దీవిస్తాను, నేను ఉంటాను, ఓడతాను అన్నట్టుగా ఆయన చెప్పాడు తండ్రి. సరే, ఈ చెప్పుతూ భార్య అయింది. తండ్రి ఏం చేశాడంటే, చెప్పంగానే ఈ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపోయి ఏటాడాలి కదా, అంటే వెంటనే దొరకవు కదా జంతువులు, వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఏం చేసిందంటే, చిన్న కుమారుని కేకేసి, అయ్యా నువ్వు తొందరగా మీ నాన్నగారు మీ అన్నయ్యకి దీవెనలు ఇస్తానన్నాడు, నువ్వు మన మేకల్లో గొర్రెను దేనో దాన్ని కోసి తొందరగా పట్టుకొచ్చి నువ్వు అన్నం కూర వండి మీ నాన్నగారికి పెట్టినాయన అని చెప్పుద్ది. చెప్పితే అప్పుడు ఇది సరే వెళ్తాడు, వెళ్ళి ఇది ఏ మేకనో గొర్రెనో దేనో దాన్ని కోసి అప్పటికప్పుడే, ఎందుకనంటే ఊళ్ళో కాబట్టి తొందరగా పని అయిపోద్ది, దాన్ని కోసుకొచ్చి వండి పట్టుకొచ్చి ఇస్తాడు. ఆ ఏసేపు వేసుకున్న బట్టలు వేసుకుంటాడు, పెద్ద కొడుకు వేసుకున్న బట్టలు వేసుకుంటాడు. వేసుకుంటే ఆయన పట్టుకొచ్చి నాన్నగారు తినమని ఇస్తాడు. అయ్యా ఏంటి నాన్న గొంతుకు, నువ్వెవరు అంటే నేను పేరు చెప్తాడు, యేషోబు అని. సరే, అప్పుడు ఏంటి నాన్న మాట మారిందంటే, జలుబు చేసిందో ఏదో ఒకటి చెప్తూ అబద్ధాలు ఆడాలి, ఒక్క అబద్ధానికి 10 అబద్ధాలు ఆడాలి ఎవరైనా సరే, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎలా అయినా సరే. ఒక మోసం చేస్తే ఆ మోసానికి జడిసి ఉండాలి మానవుడు. ఒకళ్ళు మోసం చేసామనుకోండి, మనం ఆడు కనపడంగానే మనకి అది గుర్తు వస్తుంది, ఆ మోసం చేసింది. అట్లాగా ఆయన ఏం చేశాడు, అయ్యా వండుకొచ్చినప్పుడు తిను నానంటే, నువ్వు ఎవరు అంటే యేసేపునంట. అప్పుడు పురుషుగా భోంచేసి అయ్యా అని ఆయన దగ్గర ఉన్న దీవెనలు ఆశీర్వాదిస్తాడు. ఆశీర్వాదిచ్చేసి ఆశీర్వాదిత్తంగానే తల్లి ఏం చేస్తుందంటే, అయ్యా మీ అన్నయ్య వస్తే నిన్ను చంపేస్తాడు, ఎందుకంటే ఆయనకి ఇస్తానన్న దీవెనలు మీరు తీసుకున్నావు అబద్ధం ఆడి, మరి నువ్వు ఇక్కడుంటే మీ అన్నయ్య చంపేస్తాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్తుంది. మేనమామ ఇంటికి వెళ్ళిపోమని చెప్పుద్ది ఆయనకి. చెప్పినప్పుడు వెంటనే ప్రయాణం అయిపోయి మేనమామ దగ్గరికి ఆ ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వస్తాడు ఆయన, అడవులకి జంతువుని కొట్టుకొద్దాకి వెళ్ళిన ఆయన అప్పుడు వచ్చి దాని జంతువుని ఆటాడి కొట్టుకొచ్చి అప్పుడు దాన్ని వండి ఆహారం పిచ్చుకొని తండ్రి దగ్గరికి వస్తాడు. నాన్నగారు భోజనం తెచ్చాను తినమంటాడు. అయ్యా ఎవరు అంటే, నేను యేసేపునయ్యా. మరి ఇందాక వచ్చింది ఎవరు? యాకోబు. ఆయన అప్పుడు, అయ్యా ఇంకో మాట చెప్తాను, మనకి ఇస్తానన్నదాని చేయి దాటిపోయింది అనుకమ్మ, మనం ఎట్లా ఊహించుకుంటాం, బాధపడతాం, అరే రే ఏంట్రా ఎట్లా అయిపోయిందని. అప్పుడు ఆయన తండ్రి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు అనుకుని మీ తమ్ముడికి ఇచ్చేసానయ్యా దీవులు, నా దగ్గర ఏం లేవయ్యా,
అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏదన్నా అవకాశం ఉంటే ఒక దీవెనన్నా ఇవ్వమని అడుగుతాడు ఆయన. సరే ఏదో ఒకటి దీవెనలు ఇస్తాడు. సరే దీవెనలు లేవు, అన్నీ ఇచ్చేశాడు, కానీ ఏదో దీవిస్తాడు, ఇక అట్టగే సరిపోయింది. ఆయనది అట్ట ఉంది, పెద్ద అయింది, అక్కడికి ఆగింది. చిన్న ఆయన మేనమామల ఇంటికి వెళ్ళాడు. అక్కడ 7 సంవత్సరాలు నౌకరు చేశాడు. నౌకరు చేసి ఒక ఒక మేనమామ కూతుర్ని ఒక పిల్లని చేసుకుంటాడు. చేసుకుని ఆయన ఏం చేస్తాడంటే, పెద్ద అమ్మాయి కొంచెం అనామకురాలు. మరి పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయటం కుదరదు అని, అయ్యా మరి నువ్వు పెద్ద అమ్మాయినే చేసుకోవాలి అని మేనమామ చెప్తాడు. సరే ఆ పిల్లని 7 సంవత్సరాలు చేసినాక ఆ పిల్లని చేసుకుంటాడు. ఇంకొక 7 సంవత్సరాలు చేయాలి, ఇంకో పిల్లని చేసుకోవాలంటే బాగుండ పిల్లని. అప్పుడు ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే ఆమెను కూడా ఇస్తానంటే, ఆ 7 సంవత్సరాలు అక్కడ నౌకరు చేస్తాడు మేనమామ దగ్గర. చేసి వస్తాడు. వచ్చినాక అంటే పెళ్ళి ఆ పిల్లని కూడా చేసుకుని వస్తూ ఉంటాడు. తండ్రి ఇంటికి వద్దామని వస్తున్నాడు. వస్తుంటే ఈ అన్నకి ఏసేపుకి తెలిసిపోతుంది తమ్ముడు వస్తున్నాడని. వచ్చినప్పుడు 400 జనాన్ని వేసుకుని ఎదురు వెళ్తున్నాడు. ఆహ్వానం చెప్తానికి, తమ్ముడికి ఆహ్వానం చెప్తానికి వెళ్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ జనాన్ని వేసుకొచ్చి నన్ను చంపేస్తాడేమో అని ఆయన అనుకుంటున్నాడు తమ్ముడు. అనుకుంటా దగ్గరికి వచ్చినాక, ఎంతైనా మోసం ఏదైనా తప్పు చేసినా ఏది చేసినా దగ్గరికి వస్తున్నాడంటే మనకైనా ఒక రకంగా ఉంటుంది, భయంగానే ఉంటుంది. అట్లాగే భయపడుతూ దగ్గరికి వచ్చాడు. వచ్చినాక తమ్ముడు అని వాటేసుకున్నాడు. వాటేసుకున్నాక ఈ అనుకున్నదంతా నన్ను కొడతాకొస్తున్నాడో చంపుతాకొస్తున్నాడో అనుకున్నాడు, కానీ ఇట్లా ఆహ్వానిస్తాకొస్తున్నాడు అనుకోలేదు కదా. అప్పుడు సంతోషంగా ఆయన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మోసం చేయటం అంటే ఒక లెక్కలో ఉంటుంది. మోసం చేసి మనం ఎన్నో ఈ వ్యవహారాలు చేస్తూ ఉంటాం. ఒక మోసం చేస్తే ఆడు చూడంగానే ఒక రకంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళు కూడా మోసం చేసి ఎంతో బాధపడి వచ్చాడు యాకోబు. అది చదువుదాం ఒకసారి, ఏదైనా 2 మాటలు చదువుదాం. వద్దులే. ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం 2 నుంచి 4 కాడగా చదువుదాం. ఎవరైనా చదివి వినిపించండి. ఓకే, విన్నారు కమ్మా, నేను చెప్పిన దానికి సరిపోయిందా? ఇంకొకటి చదువుదాం. 27వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు.
ఆ, 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 ఆ. సరే 27 అధ్యాయం అదే అదే 27 అధ్యాయం 18 నుంచి 19 వరకు 19 ఆ, 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 అది ఆ, 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 ఆహా, ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, 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 అనండి ఆ, 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 అదే ఆ, 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 ఉమ్, ఆ, 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 హ్మ్, 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 అని అని దీవిచ్చాడు. ఇంకా ఉందా? అయిపోయిందమ్మా? సరే సరే ఇంకోటి అదే 27 అధ్యాయం 22 నుంచి 23 వరకు అమ్మ అదేనా చదివింది? అయితే 27 నుంచి 28 వరకు అమ్మా. ఆ? అది కూడా అయిపోయిందా? మొత్తం చదివేసిందా? సరే సరే ఇది నేను చెప్పిన దానికి ఇప్పుడు చదివిన దానికి సరిపోయింది అనుకుంటా. సరే ఇంకోటి ఉంది. 2 రాజులు 5వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చదువుకుందాం. 22 వరకు కొద్ది గట్టిగా చదవండి అమ్మ. ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, చెప్పాను. ఉమ్, ఉమ్, ఆ, 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 ఆ,
ఆ, ఉమ్, ఉమ్, ఆ. జరుగుద్ది అప్పట్లో దేవుణ్ణి నమ్ముకుంటే ఎవరైనా సరే అంత నీతిగా నిజాయితీగా నిలబడి చేసేవారికి ఎవరైనా దేవుడు ఆ అన్న మాట నెరవేరుస్తాడు. మనం ఒక మాట చెప్పి ఇంకో మాట చేస్తాం. తెల్లారులేగితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను సేపు ఏమనుకుంటామంటే ఈ 2 గంటల్లో ఇప్పటి నుంచే మారిపోదాం అనుకుంటాం. ఈ క్షణం నుంచే మారిపోదాం అనుకుంటాం. గుమ్మం దాటి గేటు దాటి అవతలకి వెళ్ళంగానే మళ్ళీ మామూలే, అంతా మామూలు. అట్టా ఉంటుంది మన వ్యవహారం. ఇప్పుడు ఇంకోటి చదువుతాం. 22 దాకా చదివారా? 19 వరకేనా? కొంచెం ఎదరికి వెళ్దాం, 27 దాకా వెళ్దాం. ఏమండి? 20 నుంచి 22 వరకు. ఆ, 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 అడిగాను. ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, ఆ, చలవిచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఎలీషా ప్రవక్త గారు, నాకు జీవం గల దేవుడు ఉన్నాడు, నాకేమొద్దని ఆయన చెప్పాడు. ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ అనుకోండి, ఇప్పుడైతే అసిస్టెంట్ లెక్క వస్తుంది. అసిస్టెంట్గా ఆయన ఏం చేశాడంటే బర్రని వెనక్కి ఎదరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. నయమాను వెళ్ళిపోతున్నాడు తిరిగి. ఈయన అదరా ఉరికెత్తుకెళ్తుంటే వాళ్ళు చూశారు. ఏంటి ఆయన వస్తున్నాడు ఏంటని చూసి అప్పుడు ఏం చేశారంటే, అయ్యా మాకు ఇద్దరు వచ్చారు, మీరు ఇస్తానన్న ధనమే ఇస్తారో ధాన్యం ఇస్తారో ఏదైతే ఇస్తారో ఇవ్వండి, నన్ను తీసుకురామని చెప్పారని. అక్కడ అబద్ధం, మోసం, అబద్ధం అయినా మోసం అయినా ఒకటే. అబద్ధం ఆడటం అయినా మోసం అయినా. ఈయనేమో వద్దని చెప్పాడు, ఆయన ఏమో తీసుకురామన్నాడని చెప్తే ఆయన ఏం చేశాడంటే ఒకదానికి 2 అంతలు కలిపి తీసుకెళ్ళి ఇంటికాడ అప్పచెప్పి, ఈయన ఇంటికాడ అసిస్టెంట్ ఇంటికాడ అప్పచెప్పి వచ్చారు. వచ్చేసినాక ఏలీసు గారు అడుగుతాడు, ఏండి ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడుగుతాడు ఆయన. నేను ఎక్కడికి వెళ్ళానండి, ఎక్కడే ఉన్నాను. ఇది ఒక అబద్ధం. ఏదైనా ఒక హత్య చేసినోడు ఇంకొక హత్య చేయాలి. ఈ హత్య చేతం ఆడు చూస్తున్నాడు అక్కడ, ఆడిని కూడా చంపాలి. అట్లాగే ఒక అబద్ధం ఆడితే 10 అబద్ధాలు ఆడాలి. ఈ అబద్ధాల్లోనే మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నామేమో అని నాకు అనుమానం. ఏ అబద్ధం ఆడినా, ఏ మోసం చేసినా, ఎవరినైనా మోసం చేసినా ఈ కష్టాలు నష్టాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి అని నాకు అనుకుంటున్నాను. నేను ఎవరికైనా సరే, నాకంటే ఇంకెవరికైనా, మనం నిజాయితీగా బతకలేకపోతున్నాం. అసలు మనం అన్ని జన్మల్లో మానవ జన్మే మంచిదంటారు. ఈ మానవులే ఎన్నో రకాలుగా దేవుణ్ణి కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం. ఆనాడు ఆదాము అవ్వ ఏం చేశారంటే, ఈ తోటలో ఎన్ని పళ్ళు తినండి, ఎన్నెల్లో తిరగండి, ఎంత లెక్కైనా తిరగండి, ఈ చెట్టు మట్టికి ఒక్క చెట్టు అది, ఆ చెట్టు పళ్ళు తినొద్దు అన్నాడు. అప్పుడు పాము వచ్చి సర్పం, అయ్యా అప్పుడు అవ్వ నిన్ను ఎందుకు తినొద్దు అన్నాడు ఈ పండు దేవుడు అని అడుగుతుంది. తినొద్దాడు అన్నాడమ్మా అని చెప్తుంది. మీరు తింటే ఆయన కంటే ఎక్కువ బలవంతులు శక్తిమంతులు అవుతారని మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పింది. ఓ అదా, మనం దేవుడు చెప్పిన మాట వింటున్నా ఎప్పుడు కూడా, అదే జరిగింది. అందుకని మమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు. నేనేదో కొంచెం కల్పించి చెప్తున్నాలే అని. ఈ ఆదాము అవ్వ కూడా తినేశారు ఆ పండు. తిన్న కాడ నుంచి శ్రమలు,
అట్లాగే ఇంకో మాట చెప్తాను, కోపంతో వచ్చింది. మధ్య సేవించటం ప్రాణానికి హానికారం అంటే ఆడు కంపెనీ వాడు ఆడి మీదకి కేసు రాకుండా ఆడు లిక్కర్ మీదే వేస్తున్నాడు, తాగే లిక్కర్ మీద. మద్యం సేవించటం ప్రాణానికి హానికారం, అయినా సరే మనం అదే వాడుతున్నాం. ఇంకోటి, ఈ పెదం కింద నోట్లో పెట్టుకునేవి దాని మీద బొమ్మ వేస్తాడు, పొళ్ళు క్యాన్సర్ వచ్చి దవళ్ళు పోయి ఆ పొళ్ళు ఊడిపోయి నా మాదిరిగా తక్కిరి బిక్కిరిగా ఉండ బొమ్మలన్నీ దాని మీద వేస్తారు, ఏది రాజకైని మీద. అవి చూస్తానే కసపిస్త నవ్వులేస్తాం వాటిని. మనం చేసేదే అది. ఇవన్నీ చేయటం వల్ల మనం కొంచెం సుఖశాంతాలు ఉండలేదు అనుకుంటున్నాను నేను మనకి. తర్వాత అప్పుడు ఆదాము అవ్వ తిన్నారు కదా, దేవుడితో రోజు సావాసం చేసి మాట్లాడుతున్నారు అక్కడ యెహోవా దేవుడితో. ఆదాము అని కేకేసరికి ఇద్దరు కూడా చెట్టు చాటుకి పారిపోయారు, అక్కడ లేరు. ఆ యెహోవా దేవుడికి తెలుసు, వీళ్ళు తిన్న సంగతి తెలుసు, దాకున్న సంగతి తెలుసు, అన్నీ తెలుసు. అట్లాగే దేవుడికి కనుమరుగు లేదు. ఇందాక ఒక పాఠం చదివాం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. మనం చేసే పనులన్నీ కూడా ఆయన ఎదుటిగానే చేస్తున్నాం, మనకు అందుకనే కొన్ని కష్టాలు నష్టాలు జరుగుతున్నాయి. సరే ఇంకోటమ్మా చదువుదామా, ఎక్కడ చదివాం? 22 ఏమ్మా, రెండో రాజులు 5వ అధ్యాయం 22 చదివామా? అక్కడి నుంచి ఇంకెదరికి వెళ్దాం, 27 దాకా వెళ్దాం. అయిపోయిందా? అది ఆగమ్మా. ఇప్పుడు ఇంకో మాట చెప్తా, మనం ఒక్కళ్ళం చేసిన పాపానికి సంతానం అంతటికి తగులుద్దంట శాపం. అది మనకు గమనికలేదు అసలు. ఆ చేతనంలే, తప్పు చేతనంలే, లేకుంటే అబద్ధం ఆడుతున్నాంలే, ఒకళ్ళ దగ్గర మోసం చేస్తున్నాంలే అని ఏదో ఒకటి అనుకుంటున్నాం, కానీ మోసం చేసి బతుకుతున్నాంలే అనుకుంటున్నాం, కానీ దీనివల్ల నీ పిల్ల తరానికి 7 తరాలకి ఉంటుందంట శాపం. అది గమనించి మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలని తెలుసో తెలియక కొంతకాలం చేసాం. తెలిసిన కాడి నుంచి ఇవన్నీ తగ్గించుకుని దేవుళ్ళు మెలిగితే ఏదన్నా మోక్షం కలుగుద్ది. పరలోకం ఉంది మనకు అక్కడ, ప్రతి ఒక్కరికి కూడా పరలోకం ఉంది. పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగితే మనము ఎప్పుడు కూడా కుటుంబం ప్రార్థన చేసుకో, సంఘం ప్రార్థన చేసుకో, సంఘంలో వచ్చి కూడా ఒకరి గురించి ప్రార్థన చేయాలి. మనం చేసుకుంటాం కదా, బయట అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకు కూడా చేయాలి ప్రార్థన. అది తర్వాత ఇంకొక ఇవి అయిపోయినాయి. మన రాష్ట్రాల గురించి సంగతి చెప్తాను, వినండి. ఒక 10 నిమిషాలు. టైం అయిపోతుందా? సరే ఇక ఇది సరిపెడుతున్నాను. ఒక పాట పాడి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులో నన్ను చూటినను, మరణపు అరికాటినను, నా శత్రువులో నన్ను తినను, పాశములు అరికాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన రణుదారాన్ని భయముచే అలా
ఆయన్ని చేయ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం యెహోవా. ఇంతవరకు థ్యాంక్స్. అయ్యగారికి వందనాలు. దానికి గ్రామానికి పురుషులకు కూడా వందనాలు చెప్తున్నాను. ఒక్క 10 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడగలనయ్యా. 10 నిమిషాల గురించి ఎక్కువ మాట్లాడలేను. ఆయన సమయం కోరి ఇంచుమించు 40 నిమిషములు అనర్గళంగా మాట్లాడారు. మరి దేవుడు వారికి ఇచ్చిన వాక్శక్తిని బట్టి మరి వారు ఇంకా మంచి ఆరోగ్యంతో క్షేమంగా ముందు కొనసాగినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఒక చిన్న పాట పల్లవి 2 చరణాలు వైఎస్ గారు వచ్చి పాడతారు. తర్వాత యెహోషువ అంకుల్ గారు రెండవ వర్తమానాన్ని అందిస్తారు. పల్లవి 2 చరణాలు లోపు చిన్న పాటను వారు పాడి వినిపిస్తారు. పురుషులారా రారండోయ్, పాటలు పాడుదామునోయ్. పురుషులారా రారండోయ్, ప్రార్థన చేద్దాము. దేవుడిచ్చిన సమయమును పోగొట్టగా ప్రార్థనలు చేయండి, దేవుడు నిన్ను ఆశీర్వదించును. పురుషులారా రారండోయ్, పాటలు పాడుదామండోయ్. పురుషులారా రారండోయ్, ప్రార్థన చేద్దాము. నీ భార్య బిడ్డలతో మందిరానికి చేరి ప్రార్థన చేయగా నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. నీ బాధలు శ్రమలను తగ్గించువాడే, నీ బాధలు శ్రమలను తగ్గించువాడని. పురుషులారా రారండోయ్, సేవకులు పిలుస్తున్నారు. పురుషులారా రారండోయ్, సేవకులు పిలుస్తున్నారు. నీవు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశావా? మోకాళ్ళు ప్రార్థనలను నీ బండలాటి హృదయమును నలగగొట్టినావా? విరిగి నలిగిన హృదయముతో దేవుని స్తుతించండి. విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతించండి. పురుషులారా రారండో, సేవకులు పిలుస్తున్నారు. రారండో, సేవకులు పిలుస్తున్నారు. సమయంలో రెండవ వర్తమానము ఆలకించుదాము. యెహోషువ అంకుల్ గారు ముందుకు వచ్చి రెండవ వర్తమానాన్ని అందిస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ముందుగా యేసుపాదం అంకుల్ గారికి మన పురుషుల తరపున మనం అందరం వందనాలు చెప్పాలి ఆయనకి. అదే మరొక చర్చిలు అయితే అంటే విమర్శించకూడదు, కానీ ఆ పాస్టర్ గారు ఎంతగా అంటే నేను ఒక ఆత్మను తీసుకొచ్చేసాను, ఒక ఆత్మను రక్షించాను అని ఇక్కడ చాలా గలిబిడిగా ఉండేది.
నిజంగా ఆయనకి చదువు లేకపోయినా నిరంతరం వాక్యాన్ని విని మాత్రం 2 సత్యాలు గ్రహించాడు. చాలా కాలాతీతం అయిపోయింది. బ్రీఫ్గా నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పి ముగిస్తా. 2 అంశాలను ఆయన గ్రహించాడు. కానీ గ్రహించే టయానికి సమయం అయిపోయింది. ఇంకొంత ముందు గ్రహించినట్లయితే కొంతమందిని మార్చగలిగేవాడు. ఒకటేంటంటే మోసం, అంటే తేలిక చాలా లేటుగా. రెండోది మనిషి చెడిపోవటానికి బలమైనటువంటి కారణాలని ఎత్తి చూపాడు. నిజంగా కూడా ఆయన చెప్పింది ఈరోజు వాస్తవం. ప్రత్యక్షంగా మరి పొగదవటం హానికరం అని, అది నవలటం బొమ్మలు వేశారని చెప్పాడు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. బైబిలు ఎప్పుడో చెప్పింది. వినకపోవటం మన కర్మ. కనుక మరి ఆయనకి మరొకసారి నా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే ఈరోజు పురుషుల ఆదివారం అందరికీ ఆల్మానిక్లో మరి పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి ఆల్మానిక్లో ఉంచటం జరిగిందన్నారు. మరి మనవాడు మరి పురుషులది మనకు మనంగా క్రియేట్ చేసుకుని మనల్ని మనం తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం. అయితే నాకు ఎందుకు బైబిల్ తెచ్చుకోలేదంటే, మొన్న శుక్రవారం నాడు కళ్ళజోడు ఒక పక్క తిరిగిపోయింది. ఇరిగిపోతే అందుకని పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యం చదవమన్నా కానీ అయ్యగారు కళ్ళజోడు తప్పుకోవటానికి, అయ్యగారు అంటే కళ్ళజోడు ఇరిగిపోయిందండి. కాదు వదల్లా. సరే, పురుషుడు వదిలేనాను, పర్వాలా, పిల్లలు చదువుతారు. ఇది మనం చెప్పింది కాదు, బైబిల్ చెప్పేది. మనం ఎక్కడా కూడా ఒక పొల్లైనను ఒక సున్నైనను కొట్టివేయటానికి వీలు లేదు, దాన్ని చేర్చడానికి కూడా వీలు లేదు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 24 వరకు 1:24 నుంచి చదవండి అమ్మా. పశువులను, పురుగులను తల్లి అక్కడ దేవుడు ఆయన ఆలోచన చొప్పున ఈ సృష్టిలో ముందుగానే ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యతను గుర్తించుకుని, ఏవైతే ఈ సృష్టిలో ఆ మనుషులకి అవసరం అవుతాయో వాటన్నిటినీ కూడా దేవుడు సృష్టించటం జరిగింది. సృష్టించిన తర్వాత ఒక గొప్ప రహస్యం ఏంటంటే, తన పోలిక చొప్పున నరుని, ఆ రోజు ఇక్కడ నరుడు అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే పురుషుడు, అదే ఇంగ్లీష్లో మెన్, మెన్. ఇలా ఎవరి ప్రాంతాల్లో ఉన్నటువంటి భాష మాట్లాడే రీతిలో బైబిల్ ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడి మన తెలుగులో మనం చదువుకుంటాం. ఈ నరుడు సమస్త సృష్టిలో గొప్ప ఆధిక్యత దేవుడు ఇతనికి ఇచ్చాడు. ఏంటంట, మరి ఈ సృష్టిలో అనేకమైనవి ఉన్నాయి. ఖడ్గ మృగాల దగ్గర నుంచి జీవరాశులు అనేకమైనవి. ఒక్కొక్క జీవరాశి మనం నిజంగా యాక్చువల్గా చూస్తేనే భయపడతాం. కానీ అది ఎవరికి లోపడద్దంట? నరుడికి లోపడద్దంట. కానీ అందరూ నరుడికి లోపడుతున్నారు. కానీ నారి
నరం లాంటి నారి మాత్రం ఎదురు తిరిగింది. ఎదురు తిరిగి సృష్టిని మళ్ళా గలిబిచ్చేసింది. కనుక ఈ నరుడు, ఈ పురుషుని యొక్క పాత్ర చాలా గొప్పదన్నమాట. పురుషుడికి కొన్ని స్పష్టమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఎందుకంటే మొదటివాడు, ప్రథముడు, స్పష్టమైన లక్షణాలు ఉండాలన్నమాట. పురుషుడికి మొదటిగా నాయకత్వ లక్షణాలు ఉండాలి. అది మనం పెట్టింది కాదు, యెహోవా దేవుడే ఆ నరునికి వాటన్నిటి మీద ఒక యజమానుడుగా, వాటన్నిటినీ లోబడే రకంగా మలుచుకున్నాడు. పురుషుడికి ఏముండాలంట? నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాయకత్వ లక్షణాలంటే మనిషి తను తాను తగ్గించుకోవాలి. ఎదుటివారి ఎడల ప్రేమతో ఉండాలి. అది అది స్పష్టంగా సొసైటీలో, సంఘాల్లో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూడంగానే నాయకత్వ లక్షణాలు ఉన్న ఎదుటివాడి యొక్క ఆపదను చూసి నాయకుడు చలించిపోతాడు, ముందుగానే చెలిస్తాడనమాట. మనం నాయకుడు అంటే మన బైబిల్లో ఒక వ్యక్తి వస్తాడు. ఎవరు అమ్మా? నాయకుడు మొదటివాడు మోషే. ఆయనలో ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు. అంటే వాక్యం చూపించి చదివేంత సమయం లేదు, కానీ మీకు బ్రీఫ్గా పురుషుడి యొక్క సమాజంలో, సంఘంలో, ముఖ్యంగా కుటుంబంలో పురుష నాయకత్వం దెబ్బతింటే వ్యవస్థ బలహీనం అవటమే కాదు, చాలా మరి ఎందుకు పనికిరాని రకంగా మన చరిత్ర హీనులు అవుతాం. ముఖ్యంగా క్రైస్తవుల్లో పురుషుని యొక్క పాత్ర ఖచ్చితంగా పోషించాల్సిందే. అంటే మరి స్త్రీలు లేవా అంటారు. స్త్రీలు కూడా గొప్పే. పురుషుని యొక్క జయాపజయాల యొక్క వెనుక స్త్రీ పాత్ర కూడా ఉంటుంది. కానీ మరి దేవుడు మనల్ని మొదటి మనిషిగా రూపించినప్పుడు మనం ఏం చేయాలి? సొసైటీలో మనం ఏం చేయాలి అన్నప్పుడు నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. నాయకుడు అనేవాడు ఎదుటివాడి యొక్క దాన్ని ఏమంటారా, ఆపదను చూసి చెల్లించాలి. అందుకనే వేమన గారు ఒక మాట అన్నారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. పురుషులు అందరం పురుషులమే, కానీ వారిలో పుణ్య పురుషులు అంటే గొప్పవారు. మనం చాలామంది చరిత్రలోకి వెళ్తే కనుక చాలా గొప్పవారు మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, ఇంత విశాలమైనటువంటి ఈ దేవాలయంలో మనం ఈ సత్యాలను గ్రహిస్తూ ఉన్నామంటే, మరి దీని ముందు ఇంత సత్యం మనం తెలుసుకోవటానికి మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి పుణ్యపురుషులు ఎంతమంది బలిదానం అయితే ఈ స్వేచ్ఛ మనకొచ్చింది. కానీ ఇది ఈరోజు మనం నిద్రపోతూ ఉంటే ఇది మళ్ళీ వెనకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒకసారి మనం సొసైటీని కూడా పరిశీలన చేయాలి. ఎంతసేపు దేవుడు, బైబుల్ అనేది కాదు, కానీ బైబుల్తో పాటు ఒకసారి ప్రపంచాన్ని కూడా మనం అన్వయించుకోవాలి. ఎటు వెళ్తున్నాం మనం? ప్రపంచం ఎటు వెళ్తుంది? అది మన మీద ఎక్కడ దాడి చేస్తుంది? దాని నుంచి మనం ఎలా మేల్కోవాలి అనేటువంటిది. ఈరోజు మరి మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, యేసు యొక్క నామ స్మరణ ఎక్కడ చేసిన వ్యతిరేకత. నిన్న కాక మొన్న మరి ఒక మంచి క్రికెటర్, ఆ బాలిక మరి తన విజయానికి కృతజ్ఞతగా దేవుని మరి ఆ జీసస్ అనేటువంటి పదం పలికినందుకే యావత్ ప్రపంచం కూడా సెలవులు పొలవలైపోతూ ఉన్నాయి. కనుక మారేటువంటి పరిస్థితులను కూడా అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు పురుషుడేనండి పాత్ర అంతా. ఎందుకంటే
పురుషాధిక్యత అని గగ్గోలు పెడతా ఉంటారు కనుక కాదు, పెట్టవసరలా. పురుషుడు ఆధిక్యుడే. ఎప్పుడు నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు ముందు నువ్వు స్ట్రైట్ వేలో వెళ్ళాలి. నువ్వు ఎటు కూడా తొలగకూడదు. నీకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని ఖచ్చితంగా నిస్వార్థంగా ఉండాలి. పురుషుడు ఎప్పుడు కూడా బైబిల్ అదే చెప్తుంది, నిస్వార్థం, సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడ్పడబోయ్. సొంత లాభం కొంత మానుక అంటే అంతా సమయం అంతా సొసైటీకే కేటాయించాలని కాదు. మనం చేసేటువంటి, మనం ప్రధానమంత్రులను కాకపోవచ్చు, మంత్రులను కాకపోవచ్చు, ఇంకోటి సొసైటీలో నీకంటూ ఒక గుర్తింపు రావాలంటే నీకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. అందుకనే ఇదివరకు అయితే ఒక మరి నాయకుడిని ఎన్నుకోవాలంటే చాలా కష్టపడేవారు. ఖచ్చితంగా అతనికి ఆ క్వాలిటీస్ ఉంటేనే నాయకుడిగా నియమించబడేవాళ్ళు. ఇవాళ అది లేదు, ఏమీ లేదు. ఎక్కడ నలుగురు మాట పెచ్చైతే అతనే నాయకుడు. కనుక దేవుని చిత్త ప్రకారం నడిచేటువంటి మనం ఒక క్రైస్తవ పురుషుడిగా మనకు ఒక గుర్తింపు ఉండాలి. అందరు పురుషుల్లా కాదు. అందరు పురుషులు వెళ్ళి ఆ మద్యపానం చేయిస్తే మనం అది పురుష లక్షణం అనుకోరు. పురుష లక్షణమే, కానీ మరి నిజమైనటువంటి పురుషుడిగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మనస్తత్వం తండ్రిగా కుటుంబంలో ఒక పురుషుడిగా మనకుంటే ఆటోమేటిక్గా మన పిల్లలకి ఆ అలవాటు వచ్చేస్తుంది. ముందు మనం ప్రార్థనకి వెళ్తే మన వెనకాల మన భార్య. ఈరోజు భార్యలు ఎక్కువ వస్తున్నారు, భర్తలు తగ్గిపోతున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. అంటే ఏంటంటే మనలో నిరాశ, నిస్పృహ, వెళ్దాంలే అని ఇప్పుడు యేసుపాద మామయ్య చెప్పాడు చూసారా, అది. కనుక ఏంటంటే మరి అట్లాగే దయా హృదయం కూడా కావాలి మనిషి అంటే మనిషి అంటే మనం గుర్తుంచుకునేది ముందు పురుషుడే. దయాద్ర హృదయం కావాలి. దీనివల్ల కొన్ని అసమానతలు తొలగిపోతాయి. జాలి, దయ, కరుణ. జాలి ఏం చేస్తుందంటే ఎదుటివాడి ఆపదను చూసి అయ్యో జాలి పడతాం వరకు. దయ ఏం చేద్దంటే కొంచెం వరకే వెళ్ళద్ది. ఏంట్రా బాబు అంటే మంచినీళ్ళు పోద్దండి అక్కడ పడు. ఆ కరుణ ఏం చేద్దంటే ఆయన తీసుకుపోయి ఎక్కడ అవసరం ఉందో అక్కడ అతన్ని రక్షిస్తుంది. ఇవన్నీ కూడా పురుషుల్లో ఉండవలసినటువంటి లక్షణాలు. కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, నష్టమైనా సరే మనం వీటిని ఖచ్చితంగా పాటించాల్సింది. ఈ పురుషుని యొక్క ఆధిక్యత లింగ నిర్ధారణ చేశారు ఈ మధ్య. ఒక 30 సంవత్సరాల బ్యాక్లో పురుషుడి యొక్క అవసరత ఏంటో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. 30 సంవత్సరాలు కనుక మనం వెనక్కి వెళ్ళినట్టయితే మానవుని యొక్క అతి తెలివితేటల వల్ల పురుషులు కావాలి అంటే ఒక 30 సంవత్సరాలు వెనకెళ్తే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లలు అయితే మరి ఆ గర్భంలోనే ఉంచివేశారు. దాని ఫలితం వాళ్ళ అన్ని కులాలు కూడా ఏమనిపిస్తున్నారు, పుట్టిన పురుషులకి ఆడపిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చూసారా మానవుని యొక్క తొందరపాటు ఎంత అనర్థాలకి దారితీస్తుందో. అది పురుషుని యొక్క గొప్పతనం, పురుషుని ఆధిక్యత. ఒక్కోసారి ఉదాహరణకి మనం రాత్రులపూట మన భార్య ఒక స్త్రీ బయటకు వచ్చిందనుకో, తనకి ఏదో అలికిడి తగిలినప్పుడు వెంటనే ఎవరిని పిలుస్తుంది? పురుషుడినే పిలుస్తుంది. తను పెనివిటినే పిలుస్తుంది. ఏమండి ఇటు రండి, ఇటేదో మెదులుతాంది అని. కనుక పురుషుడు అంటే దేవుడు ఏర్పాటు చేసిన మొదటి మానవుడు. ఈ పురుషునికి ఖచ్చితంగా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలతో పాటు, ఆధ్యాత్మికమైనటువంటి అలవాట్లతో పాటు సామాజిక లక్షణాలను కూడా కలిగి మనం కనుక ఆ రీతిలో ఒక తరం అట్లా వెళ్తే రెండో తరం ఆటోమేటిక్గా మనల్ని అనుసరిస్తూ ఉంటుంది. కనుక ఈ పురుష యొక్క ఆదివారం రోజున
మరి ఈ కొద్ది సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మరి ఇప్పుడు వరకు రెండో మెసేజ్ ఎక్కువసేపు ఉంటుంది అనుకున్నా, నాకు పని ఉంది కనుక ఇప్పుడు వరకు ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేశాను. రెండవ వర్తమానముగా ఈ సమాజమందలి పురుషుని యొక్క ప్రాధాన్యత దేవుడు ప్రథమంగా సృజించాడు. అలాగే ప్రథమంగా సృజించబడిన మానవుడు ఏ లక్షణాలతో సమాజంలో జీవించాలో మరి పెద్దల ద్వారా మనం ఆలకించాము. అటు మాటలను బట్టి ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు అది వాస్తవం. ఒక కుటుంబమైనా, సమాజమైనా, సంఘమైనా ఎప్పుడైతే యజమానులుగా ఉన్నవారు ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ముందు కొనసాగుతారో ఆ ఇల్లు కట్టబడుతుంది, సమాజం కట్టబడుతుంది, సంఘము అనేది కట్టబడతాం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు నేను వాక్యం కాదు కానీ ఒక చిన్న మాట. ఈరోజు అంశము ఐక్యత ఆదివారము. ఈరోజు అంశము ఐక్యత ఆదివారము. దానిని కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అనేక రీతులుగా మనము అభివృద్ధి చెందుతున్నాం కానీ మానవ బంధాలు, సత్సంబంధాల విషయాల్లో మనం చాలా పతనమైపోతున్నాం. ఆర్థికంగా వర్ధిల్లుతున్నాము, వస్తువులు సంపాదించుకుంటున్నాము, సమాజంలో ఒక సుఖవంతమైన జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగుతున్నాం. కానీ మనుషుల మధ్య ఉండే సత్సంబంధాలు, మనుషుల మధ్య ఉండవలసిన ప్రేమ అనేది చాలా కొదువుగా కనబడుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అయినా, సమాజమైనా, ప్రాముఖ్యంగా సంఘమైనా సరే అనైక్యతకు ఒక కేంద్రాలుగా ఇప్పుడు మార్చబడుతున్న విధానం చూస్తున్నాం. ఈ విషయాన్ని ఒకసారి మనము పునఃపరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ. ఐక్యత అనేది ఎక్కడ స్థాపించబడుతుంది అంటే నా, మన అని ఎక్కడైతే భావన కలిగి ఉంటారో అప్పుడే అక్కడ ఐక్యత అనేది నెలకొల్పబడుతుంది. చూడండి, మన ఇంట్లో మన పిల్లలు ఎన్ని పర్యాయాలు తప్పు చేసినా మనకు కోపం రాదు. కారణం ఎందుకంటే నా, మన అనే ప్రేమ, ఆప్యాయత అక్కడ ఉంటూ ఉంటుంది. సరి చేసుకోవడానికి అనేక పర్యాయాలు కాదు, జీవిత పర్యాంతం వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఏమవుతుందంటే అక్కడ ఒక ఐక్యతను సూచిస్తూ ఉంటుంది. చదవద్దు. ఇప్పుడు మనం చదువుకున్న పత్రిక పాఠంలో రాయబడుతున్న మాటలు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో కన్ను చేతితో నువ్వు నాకు అక్కరలేదు అనడానికి అవకాశము లేనే. తల పాదములతో నువ్వు నాకు అక్కరలేదు అనడానికి అవకాశము లేదు. అసలు సౌందర్యము లేని అవయవములు కూడా మనకి అవశ్యములే, ఖచ్చితంగా అవసరమే. అనగా ఈ ఒక్క దేహములో అనేకమైన అవయవములు మిళితమై ఉన్నాయి. ప్రతి అవయవము కూడా మనకు అవసరమే. ప్రతి అవయవం కూడా సరైన పాత్ర పోషించినప్పుడే అది ఆరోగ్యం కలిగిన శరీరంగా పిలువబడుతుంది. కనుక కుటుంబంలో మనం పోషించే పాత్ర ఏంటి, సంఘంలో మనం పోషించే పాత్ర ఏంటి, ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి విధానాలతో, ఎలాంటి ఐక్యత కలిగిన స్థితిలో మనం ముందు కొనసాగుతున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అంశం వేరు, కానీ ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే ఐక్యతను కాపాడుకునేట యందు సంఘం ఎప్పుడూ ప్రయాసపడాలి. ఐక్యతను కాపాడుకునేట యందు సంఘం ఎప్పుడూ ప్రయాసపడాలి. ఇది నాది కాదు అనుకుంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. సంఘం ఇది నాది కాదులే అనుకుంటే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. సమాజం అయినా సరే ఇది నాది కాదు అనుకుంటే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. దానికి మనం ఎలాంటి స్థానము, ఎలాంటి అవకాశము ఇవ్వకూడదు. ఇది నా, మన అని ఒక ప్రేరేపణతో
మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మన ప్రేమను ఎక్కడైతే మనం పంచిపెట్టాలో, మన యొక్క కార్యములు ఎక్కడైతే చేయాలో అక్కడ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా పూనుకున్నప్పుడే ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 133 కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఉంటాయి. ప్రతి ఇంటిలో, ప్రతి సంఘమందలి, ప్రతి సమాజమందలి మనుషుల స్వభావాలు ఒకటిగా ఏమాత్రం ఉండవు. కానీ మనమే మన అనుకొని ఐక్యతకు స్థానం కల్పిస్తూ ముందు కొనసాగితే ఆ కీర్తనలో ఉన్న దీవులను పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రీతిగా ఒక్కసారి మన ఆలోచన సరళి ఇతర విషయాలు అభివృద్ధి చెందడం కాదు, సత్సంబంధాల విషయాల్లో, ప్రేమ ఆప్యాయతల విషయాల్లో మనుషులంగా, విశ్వాసులంగా, ప్రాముఖ్యంగా మనం ఎలాంటి ఐక్యతను కలిగి ముందు కొనసాగుతున్నామో మరలా ఒకసారి పునరాలోచించాలని. నా మట్టుకు నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి, మీ మట్టుకు మీరు దేవునికి లెక్క అనేది అప్పచెప్పాలి. ఎందుకంటే దీవించేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. ఆయన యొక్క కృప కొరకే మనం విజ్ఞాపనం చేస్తున్నాం. కనుక ఈ ఒక్క విషయాన్ని మనసులో మీరు పెట్టుకోవాలని ఓ సేవకునిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల్లో ఉన్న సారాంశాన్ని అర్థవంతంగా మార్చునుగాక. అందరూ లేచి నిలబడదాం. అపోస్తలుల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. అందరం లేచి నిలబడి ఉండగా అపోస్తలుల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస స్తోత్రం చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృష్టంలోకి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ వలన నమ్ముచున్నాము. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాము. ఆమేన్. కూర్చుందాం ప్రియులారా. ఒక చిన్న పాట ఉంది. మీరు అబ్రహాం గారు ముందుకు వచ్చి చిన్న పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన పాట పాడటానికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరారా? రండి, డ్రమ్ము కొడతానికి రండిరా. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది
నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియుని ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. ఏకలోకాశలతో అందుడు నైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఏకలోకాశలతో అందుడు నైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. మెల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ మెల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మళ్ళించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మళ్ళించితివి. మరణపు ముళ్ళును విరిసిన దేవా, మరణపు ముళ్ళును విరిసిన దేవా, నీ ప్రేమ నొసగిన నా యేసుని ప్రేమ, నీ ప్రేమ నొసగిన నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. పర్వతాలు తొలగిన మెట్టులు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. పర్వతాలు తొలగిన మెట్టులు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. మరణపు ఛాయలు దరిచేరనీయక, మరణపు ఛాయలు దరిచేరనీయక, నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. ప్రత్యేకమైన గీతం పాడిన పెద్దలకు వందనాలు. పిల్లర్ అనౌన్స్మెంట్స్ ఆలకించుదాం. యథావిధిగా వచ్చే ఆదివారము సండే స్కూల్ ఆరాధన ఉంటూ ఉంటుంది 7:45 అలాగే బుధవారము శుక్రవారము ఆరాధనలు దేవాలయంలో జరిగించబడుతున్నాయి.
అనేక మంది ఏకీభవిస్తున్నారు. ఇంకా మరి కొంతమంది మరి ఎందు నిమిత్తము రాలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం మనకు ఆశీర్వాదకరం. ఎన్ని పర్యాయాలైనా నాకు చెప్పడానికి దాని విషయంలో నేను ఆలోచన చేయను. దేవుడు నా పైన పెట్టిన బాధ్యత. అందరము కూడా దేవాలయంలో ఏకీభవించి దేవుని ఆరాధించడం, అది మన కుటుంబాలకు ఒక కంచెగా కాపుదలగా మార్చబడుతుంది. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనము చేయించున్నాము. సాయంకాలం యూత్ మీటింగ్ కొంచెం ఆపబడుతుంది. ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఎక్కువగా డ్యాన్సులు నేర్చుకుంటున్నారు కొంచెం. అలాగే నాకు కూడా చిన్న ప్రేయర్ ఉంది. ఈరోజు యూత్ మీటింగ్ ఆపబడుతుంది. ఖచ్చితంగా వచ్చే ఆదివారం మరలా పెడతాను. ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పురుషుల్లో నుంచి దేవదానం గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. విన్న వాక్యము గురించి అలాగే యొక్క ఆరాధన యావత్తు గురించి వారు ప్రార్థన చేస్తారు. తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు నాయన ప్రభా యేసయ్య. ఇదిగో ప్రభా, గడిచిన కాలం నుంచి ప్రభా కాలం వరకు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఇప్పుడు దాకా జరిగించిన కార్యక్రమం అంతట్లో పాటల్లోనూ వాక్యంలోనూ అన్ని విధాల్లో మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎలాంటి సాధారణ శక్తులు ఎలాంటి ఇక్కడ పని చేయకుండా ప్రభా ఎంతో క్రమంగా జరిగించినందుకు నీకు లెక్కలేని వందనాలు సూత్రాలు నాయన ప్రభా. ఇదిగో ప్రభా, చెప్పబడిన వాక్యం ప్రకారం పురుషుడిని ఆధిక్యతలో నిలబెట్టినందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క పురుషుడు తన పనిని తన బాధ్యతని క్రమంగా నిర్భయంగా నిర్లక్ష్యంగా వాళ్ళ కుటుంబాల పట్ల బయట సొసైటీ పట్ల నిర్మించుకుంటాకి ప్రతి ఒక్క పురుషుడికి సహాయం దయచేయి నా తండ్రి. నిగ్రహంను దయచేయి నా తండ్రి ప్రభేశ. ఎక్కడికి వెళ్ళిన ప్రభా నిర్భయంగా నిగ్రహంగా ఉండే భాగ్యాన్ని దయచేయి నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ చెప్పబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో భద్రం చేసుకుని ప్రభా ఇదిగో ఈ ఆజ్ఞత ఇచ్చినందుకు ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత చేర్చుకుంటారని వేసినామని అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పెద్దల కొందనాలు అందరం లేచి నిలబెడదాం. కానుకలు అర్పించుకుందాం. కిరణ్ గారు, సుగన్ రావు గారు వారు ముందుకు వచ్చి కానుకలు కాపుగా ఉంచాడు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్టం, తీయని ఫలములు నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వసేయు నిత్య జీవనిధులు, నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వచేయు నిత్య జీవనిధులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనుకూల సమయమిది పూయ పరమ పూతలు, అనుకూల సమయ